మరోవైపు రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లోనూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం చూపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని ఓ స్థానంలో టీఆర్ఎస్ క్యాండిడేట్ సంభిపూర్ రాజు, సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఏ చంద్రశేఖర్ ఆధిక్యం చూపిస్తున్నారు. రెండో స్థానంలో గులాబీ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి బుక్కా వేణుగోపాల్తో రేసులో ముందున్నారు. అటు మహబూబ్ నగర్ జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానంలో గులాబీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధిక్యం చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ రేసులో ముందుంది. కసిరెడ్డి నారాయణరెడ్డికి 225 ఓట్లు పోలయ్యాయి. కసిరెడ్డి విజయం ఖాయమైనట్లుగా అధికారులు చెబుతూ ఉన్నారు. మరో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్వర్ రెడ్డి, టీడీపీ క్యాండిడేట్ కొత్తకోట దయాకర్ రెడ్డిపై పైచేయి సాధిస్తూ ఉన్నారు. రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లోనూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం చూపిస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లాలోని ఒక స్థానంలో టీఆర్ఎస్ క్యాండిడేట్ సంభిపూర్ రాజు, సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఏ చంద్రశేఖర్ పై ఆధిక్యం చూపిస్తున్నారు. రెండో స్థానంలో గులాబీ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి బుక్కా వేణుగోపాల్తో రేసులో ముందున్నారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే అక్కడ ఎమ్మెల్సీ స్థానంలో గులాబీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధిక్యం చూపిస్తున్నారు. ఇక్కడ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికే టీఆర్ఎస్ రేసులో ముందంజలో ఉంది. కసిరెడ్డి నారాయణరెడ్డికి 225 ఓట్లు పోలయ్యాయి. కసిరెడ్డి విజయం ఖాయమైనట్లుగా అధికారులు చెబుతూ ఉన్నారు. మరో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్వర్ రెడ్డి, టీడీపీ క్యాండిడేట్ కొత్తకోట దయాకర్ రెడ్డిపై పైచేయి సాధిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో కారు జోరు కొనసాగుతోంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ గెలిచారు. మరిన్ని డీటెయిల్స్ శివాని అడిగి తెలుసుకుందాం. శివ, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇంకా ఎన్ని రౌండ్లు మిగిలిన్నాయి? రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నది. ఇప్పటికే రెండో ప్రియారిటీ ఓటుతో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి గెలుపొందారు. ఇంకా ఇప్పుడు మూడో ప్రియారిటీ సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒక పక్క ఓట్ల లెక్కింపు కేంద్రం బయట టీఆర్ఎస్ సంబంధించిన పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు, బాణసంచా పేల్చారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి ఏ చంద్రశేఖర్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిపోయారు. మొదటి ప్రియారిటీ ఓటుతో ఏ పార్టీ అభ్యర్థికి కూడా సరైన క్లారిటీ రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు అయింది. 252 వస్తే చాలు అభ్యర్థి గెలిచినట్టు 257 ఓట్లు సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పుడు మూడో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మూడో ఓటులో చంద్రశేఖర్ పర్మిట్ చేశారు. చంద్రశేఖర్ సంబంధించిన సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఏవైతే ఓట్లు వేశారో ఆ ఓట్లన్నీ కూడా మళ్ళీ ఈ సంభిపూర్ రాజుకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు సంభిపూర్ రాజు కూడా సంభిపూర్ రాజు కూడా గెలుపుతారు. మరికొంతలోనే ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పూర్తి ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా పార్టీల అభ్యర్థులు అందరూ ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్నారు. సంభిపూర్ రాజు కూడా గెలుపొందుతారు. మరికొంతసేపట్లోనే ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పూర్తి ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా పార్టీల అభ్యర్థులు అందరూ ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్నారు. ఆ పార్టీకి కార్యకర్త రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పూర్తి రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.